నా విషయాల్లో కల్పించుకుని తప్పు చేశానని నా కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి. ఏ సారా అయితే నీ ఊరి పొలిమేరల్లో కూడా ఉండకూడదు అని ఆంక్షలు పెట్టావో ఆ ఆంక్షలని నువ్వే చెరిపెయ్యాలి. మళ్ళీ నీ ఊళ్ళో సారా పాకలు వేస్తా. ఊరికొక్కటి కాదు, వీధికొక్కటి చప్పున పాకలు నిలబెడతాను. వాటికి నీ చేతులతో నువ్వే ప్రారంభోత్సవం చెయ్యాలి. ఏయ్, పిచ్చిగాని పట్టిందా నీకు? ఏమవుతున్నావు నువ్వు? మా గీతం ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలా? నీ సారా పాకల్ని తన చేత్తో ఓపెన్ చేయాలా? ఏంటి ముసలి సింహం గర్జిస్తుంది? నాకు కావలసింది చెప్పా. చెయ్యడం చెయ్యకపోవడం ఆవిడగారి ఇష్టం. నువ్వనుకున్నది ఎప్పటికీ జరగదు. అయితే పిల్ల డెడ్ బాడీ పంపిస్తా. పాడ రెడీ చేసుకుని సిద్ధంగా ఉండండి. వద్దు, నా కూతురు నేను చేద్దాం. నువ్వు చెప్పినట్టే చేస్తుంది. ఈ ముక్క నీ పెళ్ళాన్ని చెప్పమను. నేను చెప్తున్నాను కదా. నేను చెప్తే ఏంటి, తను చెప్తే ఏంటి? ఇదిగో నేను మాటిస్తున్నాను. తను రేపే రేపే ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసేస్తుంది. నా బిడ్డని ముందు రాజీనామా చెయ్యమను. ఊరి పెద్దల్ని పిలిచి రాజీనామా పత్రంపై సంతకం చేయమను. అప్పటి వరకు నీ బిడ్డ ప్రాణాలతోనే ఉంటుంది. హలో 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 అయితే ఇప్పుడు ఈవిడ గారు ప్రెసిడెంట్ పదవినైనా వదులుకోవాలి, కన్నబిడ్డనైనా వదులుకోవాలన్నమాట. ఇంతకాలం ఆ సరోజ తెలివైందని అనుకున్నాను. ఎంత తింగరబుచ్చదనుకోలేదు. ఊరి కోసం సొంత అత్తని భర్తనే కాదనుకుంది. అలాంటిది ఊళ్ళో సారాపాక వేస్తా, ఊరిని నాశనం చేస్తానంటే బిడ్డ కోసం ఊరిని నాశనం చేయడానికి ఒప్పుకుంటుందా? పిచ్చిది కాకపోతే. ప్రియా, అవునండి, ఊరే లోకం, ఊరే ప్రాణం, ఊరే సర్వస్వం కదా ఈవిడ గారికి. పైగా ఊరు క్షేమంగా ఉండటం ఈవిడ గారి నాన్న కల కూడా. కన్నబిడ్డ కోసం నాన్న కలని చంపేస్తుందా? ఆయన ఆశలకు నీళ్ళొదిలేస్తుందా? సీనయ్య మావయ్య గారు ఈవిడ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఊపిలో కలిపేస్తుందా? అయ్యో భగవంతుడా, మా గీతకి ఇంత గొప్ప చిక్కు తెచ్చిపెట్టావేంటి?
ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? అది కదండి. మాట్లాడుకో. నువ్వు చెప్పేది నేను వినేది ఏం లేదు. నువ్వు పిచ్చి ప్రయత్నాలు చేసి బిడ్డ ప్రాణాల మీదకి తీసుకురాకు. నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో నువ్వు నా మాట విని తీరాల్సిందే. ఆల్రెడీ పంచాయతీ పెద్దల్ని రమ్మని చెప్పాను, వచ్చుంటారు. పద. నమస్కారం. నమస్కారం. ప్రెసిడెంట్ పదవికి మీరు రాజీనామా చేయడం ఏంటమ్మా? అంటే ఏంటండి మీ ఉద్దేశం? పదవి కోసం బిడ్డని వదులుకోమంటారా? ఆ మాట మేమెందుకంటామమ్మా? మరి మీరంటుందేంటి? ఈ అమ్మ దయ వల్ల ఈ ఊరిప్పుడే పచ్చగా ప్రశాంతంగా ఉంది. కంచి తీసేస్తే చేను మేసేయడం అందరికి ఈజీ అయిపోతుందమ్మా. ఏమండి, ఊరి కోసం ఆలోచిస్తే నా బిడ్డ నాకు దక్కదండి. ఆ సారాయి కాంట్రాక్టర్ సరోజ మా గుండెంలో ఎత్తుకెళ్ళిపోయింది. మా వదిన ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయకపోతే బిడ్డను చంపేస్తానని బెదిరిస్తుందా సరోజ? ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో ఏమనాలో ఏం అర్థం కావట్లేదండి. అలా కాదండి, తను రాజీనామా చేస్తేనే బిడ్డను వదిలేస్తానని చెప్పింది. తీరా రాజీనామా చేసిన తర్వాత ఇంకో కండిషన్ పెడితే ఎలాగైనా మిమ్మల్ని తన దారిలోకి తెచ్చుకోవాలని, తన సారా వ్యాపారాన్ని మళ్ళీ మొదలు పెట్టొచ్చని ఆవిడ ఇలా చేసి ఉండొచ్చుగా? ఉండొచ్చు కాదు, అదే దాని ఉద్దేశం. మరి మన ఊరేమైపోతుంది? గీత లేనప్పుడు, ఈ ఊరు ప్రెసిడెంట్ కానప్పుడు ఊరేమైపోయింది? అప్పుడు ఈ ఊరికి రక్షగా, ఒక రక్షకుడిగా మీ నాన్నగారు సేనయ్య గారు ఉన్నారు బాబు. సీనయ్య గారు, గీత గారు ఏటెల్లకాలం ఉండిపోరండి. మనుషులు మారిపోతూ ఉంటారు, కానీ భూమి మాత్రం ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది, ఇలానే ఉంటుంది. అవును. అయినా ఆ సరోజ సారపాక పెడితే ఏంటి? మీరు తాగడం మానేయండి. తాగేవాళ్లే లేకపోతే అది ఎన్ని సారపాకలు పెడితే ఉపయోగమేంటి? ఎదురుగుండా సారాపాకు పెట్టి తాగొద్దంటే ఎవరింటారమ్మా? అంటే మీ వీక్నెస్ల కోసం మా బిడ్డను బలివ్వాలా? మీకు సమస్యలు వస్తే మా ఇంటికి చెప్పుకోవడానికి వస్తారు. ఇప్పుడు మా ఇంటికే సమస్య వస్తే ఎవరు తోడొచ్చారు, ఎవరు సాయం వచ్చారు? ఈ ఊరేమైనా మా కష్టాలు తీరుస్తుందా? అవును పెదనాన్న, వీళ్ళేమో ఊరు నాశనం అయిపోతుందని వీళ్ళు అంటున్నారు. ఊరు బాగుండాలని ఇదంటుంది. కానీ నా పెళ్ళం, నా పిల్లలు బాగుండాలని నేనెందుకు అనుకోకూడదు? చూడండి, ఈవిడ మీకు ప్రెసిడెంట్ కావచ్చు, ఈ ఊరి కష్టాలు తీర్చడానికి పుట్టిన దేవత కావచ్చు, కానీ నాకు మాత్రం పెళ్ళం, ఈ ఇంటికి కోడలు. ముందు ఈ ఇంటిని చక్కబెట్టిన తర్వాతే ఊరైనా ఏదైనా. వెళ్ళి రాజీనామా పత్రంపై సంతకం పెట్టిరా. ఇంకా ఆలోచిస్తున్నావేంటి గీత? పదవి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కాని బిడ్డ పోతే? ఓ బిడ్డని కన్న తల్లిగా కన్న బిడ్డ దూరమైతే కలిగే బాధేంటో నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నానే. మొండితనానికి పోయి నువ్వు నాశనమై నీ బిడ్డ జీవితం, రామ్ జీవితం నాశనం చేయకు. అది కాదమ్మా, పోనీ ఊరంతా కలిసి గుండమ్మని ఎదుగుదాం. అయ్యా, మీ అందరికీ ఓ నమస్కారం. నా కూతురి కోసం ఊరంతా కలిసొస్తాము అన్నందుకు 100 నమస్కారాలు. వెతకడాలు వద్దు. మీరు నిజంగా నా కుటుంబానికి మేలు చెయ్యాలి అనుకుంటే దీన్ని తీసుకెళ్ళి రాజీనామా పత్రం మీద సంతకం చేయించండి. అదే
మీరు మాకు మా కుటుంబానికి చేసే పెద్ద హెల్ప్. పంచాయతీ ఆఫీస్కి వెళ్దాం పదండి. అమ్మయ్యా, ఈ రోజుతో దాని ప్రెసిడెంట్ పదవి గోవిందా. ఇంతకాలానికి నా కోరికల్లో ఒక కోరిక నెరవేరింది. అసలు మీ నాన్న ఎలా చనిపోయాడో, ఎందుకు చనిపోయాడో నీకు తెలుసా? ఇదే పంచాయతీ ఆఫీసులో, ఇదే సర్పంచ్ పదవి, అదే సారా కాంట్రాక్టర్. స్నేహితుడిగా మీ నాన్న ఆశయం కోసం నేను నిలబడ్డాను. వాడి కడుపున పుట్టిన బిడ్డగా నువ్వు నిలబడలేవా అమ్మా? ఊరి క్షేమం కోసం కదా ఆడతాను, ప్రాణాలు వదిలైన ఆడతాను. ఏంటే ఊరు 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 అని ఇలా ఊరి క్షేమం అని కాలర్ ఎగరేసుకుంటూ గొడవలకు వెళ్ళే నీ బాబు చచ్చాడు. నన్ను ఈ పోటీలో వాళ్ళు చంపేస్తారు, చచ్చిపోతాను అని మీరు అనుకుంటున్నారు. అలా చచ్చిపోతే శాశ్వతంగా ఈ ఊరి జనం గుండెల్లో మిగిలిపోతాను. నువ్వు వెంటనే ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చెయ్యాలి. ఇదిగో నేను మాటిస్తున్నాను, తను రేపే ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసేస్తుంది. అమ్మా, ఊరి వైపు నుంచి ఆలోచిస్తే మీరు రాజీనామా చేయొద్దమ్మా అని చెప్పాలి. మీ తరపు నుంచి ఆలోచిస్తే ఆడదానికి అమ్మ అని పిలిపించుకునే పిలుపు కంటే పెద్ద పదవి లేదు కాబట్టి మీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి మీ బిడ్డని రక్షించుకోమని చెప్పాలి. మీరు రాజీనామా చేస్తే ఊరు నష్టపోతుందమ్మా. ఊరి గురించి ఆలోచిస్తే మీరు నష్టపోతారు. ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావట్లేదమ్మా. అమ్మా గీత, ఇంకా ఆలోచించి ప్రయోజనం లేదు. సాక్షాత్తు భగవంతుడికే పరిస్థితులకు తలవంచడం తప్పలేదు. కానీ అమ్మా, కానీ అమ్మా, ఏయ్, నిన్నే ముందుకురా. నిన్నే ఇట్రా. ఏమైందమ్మా? మామయ్య వాడు వాడు ఆ? ఏయ్, పట్టుకోండి. రైట్. ఆగా. అది వీడు మనతో పాటు వచ్చిన డ్రైవర్ కదమ్మా. ఆ ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది నాదేనండి. మా అత్తగారు పెట్టారండి. అబద్ధాలు చెప్పకు. ఇటు ఈ ఉంగరం మన గుండమ్మది కదా వదినా? అవును, గుండమ్మదే. అంటే రేయ్, రేయ్, ఎక్కడ్రా మా గుండమ్మ? గుండమ్మ? ఎక్కడ్రా? చెప్పు, చెప్పరా, చెప్పు, సార్ నాకేం తెలియదు సార్. చెప్పరా, ఎక్కడ దాచారా మా గుండమ్మని? కొట్టకండి సార్, ప్లీజ్ సార్. మీ గుండెం గురించి నాకేం తెలియదు సార్. మరి నా కూతురు వేలికి ఉండాల్సిన ఈ ఉంగరం నీ వేలికి ఎలా వచ్చింది? చెప్పరా, చెప్పరా, చెప్తాను సార్, చెప్తాను సార్, చెప్తాను సార్. మీ ఇద్దరు కలిసి మీ అమ్మాయిని వెతకడానికి నా కారులో వచ్చారు కదా, అప్పుడు
ఎవరండి మీరు? ఏం కావాలి? ఆ టూల్ కిట్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఉంగరం అందులో ఉంది సార్. బంగారు ఉంగరంలో ఉంది. పిల్లలు ఎవరో టూల్ కిట్లో పడేసినట్టున్నారు. నేనే నొక్కేస్తే బెటరు. అప్పుడు బంగారం కదా అని నేను తీసుకున్నాను, అంతేనండి. నేను చెప్పేది నిజం, ఒట్టు సార్. అంటే గుండె మా ఇంట్లోనే ఉంది. మనం అక్కడికి వచ్చిన విషయం నా కూతురికి తెలిసింది. తను అక్కడ ఉందనే విషయం నాకు తెలిసేలా చేయడానికే ఈ ఉంగరం ఆ టూల్ కిట్లో వేసి ఉంటుంది. అది మనకి క్లూ ఇచ్చినా కూడా మనం దాన్ని గమనించలేకపోయాం. గుండమ్మ ఆ ఇంట్లోనే ఉంది, ఆ ఇంట్లోనే దాచారు. మరి ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? పదా. పదమ్మా, మేమంతా కూడా వస్తాం. వద్దు, ఊరంతా కదిలొస్తే అల్లజడైపోతుంది, అలికిడైపోతుంది. ఆ సరోజకి తెలిసిపోతుంది. నా బిడ్డని నేనే రక్షించుకుంటాను. ఈ పాటికి ఆ గీత ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసే ఉంటుంది. చేస్తుందంటావా అక్క? పిచ్చోడా, పదవి కోసం బిడ్డను వదులుకుంటే నలుగురు చీ అంటారు. బిడ్డ కోసం పదవిని వదులుకుంటే నలుగురు శబాష్ అంటారు. ఆడదానికి బిడ్డను మించిన పదవి లేదు, ఆస్తి లేదు. ఖచ్చితంగా అది రాజీనామా చేసే ఉంటుంది. ఆ గీత పదవి పోయింది. ఇప్పుడు మనకి ఆ ఊరిలోకి వెళ్ళడానికి ఎంట్రీ దొరుకుతుంది. సారా పాకల మీద ఈ సరోజ జెండా ఎగురుతుంది. ఇక నా తలరాత మారిపోబోతుంది. ఏయ్, నువ్వా? నేనే ప్రెసిడెంట్ గీత. రేయ్, ఏసేండ్రా దాన్ని. గుండమ్మా, ఓ గుండమ్మా,
ఆ? గుండమ్మా ఆ. అమ్మా ఏం కదమ్మా, భయపడకు, మేము వచ్చేసాం కదా, అమ్మ కూడా వచ్చింది. ఈ రోజుతో సరోజ్ చాప్టర్ క్లోజ్. రెడీ?